హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్. కరివేపాకు కారపొడి ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. దయచేసి అలా చేయకండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా ఎండుమిర్చి గింజల్ని దోరగా వేయించుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కరివేపాకు కారపొడి మాత్రం ట్రాన్సిల్స్ నొప్పితోని, గొంతు నొప్పితోని బాధపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అదే గిన్నెలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మిరియాలు వేసి వాటిని కూడా దోరగా వేయించి అదే గిన్నెలో వేసుకోవాలి. చిన్న ముక్కలుగా తుంపిన ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. అలాగే ముందుగా వేయించిన ఉప్పు సరిపడినంత వేసి కలుపుకుని ముందుగా వేయించిన ఎండుమిర్చి గింజలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేయించుకుంటే బాగుంటుంది. అలాగే గింజలు, ఎండుమిర్చి వేరువేరుగా వేయించుకోవాలి, లేకపోతే గింజలు త్వరగా మాడిపోయి ఎండుమిర్చి త్వరగా వేగదు. అందుకని ఎప్పుడు ఎండుమిర్చి వేయించుకున్నా ఈ విధంగానే వేయించుకోండి. కారం పొడికి సరిపడినంత కరివేపాకును కూడా వేయించుకోవాలి. కరివేపాకు లేత ఆకు కంటే కాస్త ముదిరిన ఆకైతే బాగుంటుంది. ఇవన్నీ వేయించుకోవడం అయిపోయాక మళ్ళీ అదే గిన్నెలో వేయించిన ఎండుమిర్చి గింజలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కాసింత ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి స్టవ్ సిమ్ములో ఉంచి వేయించుకోవాలి. ముందే నూనె వేసి వేయిస్తే కారపొడి ముద్దలాగా వస్తుంది, అందుకని ఈ విధంగా వేయించుకోవాలి. ఇవన్నీ నూనెలో కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి. ఇవి కాస్త ఆరాక మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా ఆరనివ్వద్దు, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకుంటే పొడి బాగుంటుంది. ఈ కరివేపాకు కారానికి కరివేపాకు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. అంటే 100 గ్రాముల ఎండుమిర్చికి 200 గ్రాముల కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీలో అయితే కరెక్ట్గా సరిపోతుంది, మరీ ఎక్కువ తీసుకున్నా బాగుండదు. కారపొడిని మిక్సీ పట్టేటప్పుడు మాత్రమే ఉప్పు చూసుకొని వేసుకోవాలి సరిపడినంత, అంతేగాని తర్వాత మాత్రం కలుపుకోవద్దు, కలవదు. చూసారా కారపొడి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇందులో కాసింత సొంటిని పొడి చేసి వేసుకోవాలి. అలాగే ఒక 20-30 వెల్లుల్లి రెబ్బలు, పైపొట్టు తీయనవసరం లేదు, కాస్త కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఇవి బాగా కలిసిపోయేలా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకొని పట్టుకోవాలి. అలా అయితేనే పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్దలాగా అవుతుంది. కారపొడి అస్సలు బాగుండదు. అందుకనేసి కారపొడి చేసినప్పుడు మాత్రం ఇదే విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఇలాంటి కారపొడులు చేసుకునేటప్పుడు మెత్తటుప్పు కంటే కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం పొడి అంతా మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో నుండి వేరొక గిన్నెలోకి తీసుకొని చేతితో అంతా కలపాలి. అలాగే కారపొడిలో ఉండలు లేకుండా చేతితో ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆరనివ్వాలి. అలా ఆరనిస్తే ఇంకాస్త పొడి పొడిగా ఉంటుంది. ఆ తర్వాత గాసీసాలోకి మార్చుకుంటే ఎన్ని రోజులున్నా టేస్ట్ అలాగే ఉంటుంది, చేంజ్ అవ్వకుండా. పల్లి కారపొడి, కరివేపాకు కారపొడి రెండు ఒకే రోజు చేశాను, కానీ రెండు కలిపి వీడియో చేస్తే లెంతీ అవుద్దేమో అని వేరువేరుగా చేశాను. ఇలా 4 నిమిషాలు 5 నిమిషాలు చేస్తేనే 1 నిమిషం చూడట్లేరు, అదే 10 నిమిషాలు అయితే చూస్తారా? దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. చూసారా ఎంతో టేస్టీగా ఉండి కరివేపాకు కారపొడి రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.